బీఆర్ఎస్ శైలి ఏంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో పెంచుతుందా రాజరెడ్డి ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ ఇంకొంచెం దూకుడు పెంచుతుందా? ఎందుకంటే గతంలో కేటీఆర్ విషయంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలి, ఆకాశం భూమి ఏకం చేయాలి అని కవిత మాట్లాడింది. అంటే కనీసం ఎవరు బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రెస్పాండ్ కాలేదు అని చేసినటువంటి కామెంట్. సో ఇప్పుడు హరీష్ రావు విషయంలో ఒక ట్రైలర్ కనిపిస్తోంది ఈరోజు. నథింగ్ అంటే మనం చూస్తే అర్థమవుతోంది బీఆర్ఎస్ పార్టీ ఒక బల ప్రదర్శన ఈరోజు చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. భారీ కాన్వాయ్తో హరీష్ రావు విచారణకు హాజరైనటువంటి ఆ ఎపిసోడ్ చూస్తే కనుక. సో ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో యాక్టివ్ జోన్లోకి వెళ్ళబోతోందా? జిల్లాల ఇన్ఛార్జీలు కానీ లేదంటే కమిటీలు కానీ వేసేటువంటి ఆ హడావుడిని తొందరలోనే పూర్తి చేయబోతోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్కు ఈ సమెత్తు సందు దొరికినా కానీ ఎక్కడికో దూసుకెళ్ళిపోతుంది. ఏదో సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళేటట్టు బీఆర్ఎస్కు చిన్న అవకాశం ఇచ్చినా కానీ దాన్ని పెద్ద ఇష్యూగా మార్చేస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చిన్న చిన్న అసలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడొస్తుంది ఏమొస్తుంది అన్న నేపథ్యం నుంచి అది కాస్త తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే వరకు కూడా ఆ పార్టీ పోరాడింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమాలు చేసింది, పోరాటాలు చేసింది, ప్రజలతో మమేకమైంది, ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరి నోట తెలంగాణ అనిపించింది. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రతి అవకాశాన్ని, ప్రతి చిన్న ఛాన్స్ను కూడా అనుకూలంగా బీఆర్ఎస్ మాల్చుకుంటుంది అనే దానిలో సందేహం లేదు. అందులో భాగంగానే ఏ అంశము వచ్చినా కానీ ఆ అంశాన్ని అనుకూలంగా మలుచుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. అంతేకాకుండా అటు బీఆర్ఎస్ శ్రేణులకి అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హరీష్ రావును అక్రమంగా విచారణకు పిలుస్తున్నారు, అక్రమంగా వేధిస్తున్నారు, ఇన్ని గంటలు విచారణ పేరుతో ఆయనను కాలయాపన చేస్తున్నారు, బీఆర్ఎస్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ప్రతి కార్యకర్తకు వెళ్ళే విధంగానే ఇండికేషన్ బీఆర్ఎస్ ఇస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను కూడా ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో ఈ విచారణను అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. బీఆర్ఎస్లో ఏ నాయకుడి నోట చూసినా ఒకటే మాట కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చే వరకు 1 వీక్ పడుతుంది. అప్పటి వరకు ఆయన ప్రచారానికి వెళ్ళాడు. ఆ లోపల బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపాలిటీలు వెళ్తారు, ప్రచారానికి వెళ్తారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్ళిపోతే మళ్ళీ కాంగ్రెస్ కష్టమవుతుందని రేవంత్ రెడ్డి భావించే ఈ రకంగా రాజకీయ వేధింపులు చేస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే విధంగా, ప్రజల్లోకి వెళ్ళే విధంగా బీఆర్ఎస్ తీసుకెళ్తుంది ఈ యొక్క సందర్భాన్ని. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే హరీష్ రావు విచారణ ఉందో లేకపోతే కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన అంశం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడ్వాంటేజ్గా మార్చుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్ళే విధంగా బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. రాజరెడ్డి కానీ ఏది చూసినా కానీ అంటే ప్రభుత్వంలోనే సొంత పార్టీలోనే ఒక ప్రతిపక్షంగా తయారవుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఏర్పాటు కాదు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎందుకంటే హోంశాఖే ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, పోలీసు శాఖే ముఖ్యమంత్రి చేతిలో ఉంది. సో అట్లాంటి ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ అయితే కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఆ మధ్యకాలంలో